ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని తనను గెలిపిస్తే ఒకే ఒక్క రూపాయి జీతం తీసుకుని ఎమ్మెల్యే జీతాన్ని ప్రజలకే ఖర్చు పెడతానని ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తుందని చెప్పారు. అధికార పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తారని ధీమా వ్యక్తం చేస్తున్న మదన్ మోహన్ తో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. ఎల్లారెడ్డి నియోజకవర్గం తరపున ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్ మోహన్ గారు ఈ రోజు నామినేషన్ వేశారు. వీరికి మరుగు తెలుసుకున్నాం. చెప్పండి, ఈ రోజు నామినేషన్ వేశారు, ఎలా అనిపిస్తుంది, ఎలా ఉంది రెస్పాన్స్ ప్రజల నుండి? నేను ఇంత పెద్ద ప్రేమను ఎప్పుడు నేను తీసుకుంటానని ఎప్పుడు అనుకోలేదు. మరి మా కార్యకర్తలు రుణపడి ఉన్నాను. నేను ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరు రుణపడి ఉన్నాను, ఎల్లారెడ్డి ప్రజలకు రుణపడి ఉన్నాను. ఇది ఒక విజయంగా ఈరోజు గెలిచినంత ఆనందం అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ రోజు కూడా మీరు ఎక్కడ రూపాయికి తీసుకొని కూడా చెప్పి జీతం కూడా తీసుకొని చెప్తున్నారు, ఎలాంటి అభివృద్ధి చేస్తారు? మీకు ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటుంది? నేను మొన్ననే చెప్పాను, 1 రూపాయి జీతం తీసుకొని పనిచేస్తాను. 5 సంవత్సరాలు వచ్చి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి 1 రూపాయి జీతం, 1 రూపాయి జీతం తీసుకోవడం చెప్పడం జరిగింది. ఈ ప్రాంతకు ఇండ్ల సమస్య ఉన్నది, పిల్లలకు ఉద్యోగాలు లేవు, రైతుల సమస్య చాలా ఉన్నది. వీటిని మెయిన్గా స్కూళ్ళన్నీ మొత్తము బూజు బట్టి, మొత్తం వర్షాకాలం బట్టి మొత్తం పాతగోడలై పడిపోయినాయి. స్కూళ్ళ సిస్టమ్ కూడా డెవలప్ చేస్తానని చెప్తున్నాను. ఇక్కడ కూడా తాము కూడా అనేక విధాలుగా అభివృద్ధి విషయంగా అనేకులు కూడా మేము గెలుస్తామని చెప్పి కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఈరోజు ఎమ్మెల్యే నేను చాలాసార్లు అడిగినాను, అధికార పార్టీ అభివృద్ధి అంటే మరి కూడు గుడ్డ కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి. మరి ఈరోజు ఇల్లు లేవు, ఒక్క గ్రామంలో కూడా డబుల్ బెడ్రూమ్ లేవు. ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ముఖ్యంగా ఇటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రజలు తమను పూర్తిగా ఆదరిస్తున్నారని చెప్తున్నారు. ముఖ్యంగా తను ఎమ్మెల్యే అయితే మాత్రం జీతం లేకుండా కేవలం 1 రూపాయి జీతంతోనే పనిచేస్తారని చెప్పి తనకు వచ్చిన జీతంతో ప్రతి సంవత్సరం పేదలకు కూడా ఇల్లు కట్టిస్తారని చెప్తున్నారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవడం పార్టీకి ఖాయమని చెప్పి కూడా మదన్ మోహన్ చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరామెన్ మైపల్తో నవీన్ అమ్మాల్సి ఎల్లారెడ్డి.